మద్యం సేవించడం వల్ల కలిగే అనేక దుష్ప్రభావాల గురించి మనమందరం వింటూనే ఉంటాం. అయితే మద్యం వల్ల కొన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా? అయితే కొన్ని ఆల్కహాలిక్ డ్రింక్స్‌ని పూర్తిగా మానేయాలి. కానీ కొన్ని తీసుకోవచ్చు. మరి మనం సేవించే మద్యపానీయాల గురించి, అలాగే వాటి నుంచి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. రెడ్ వైన్. మనం ఆరోగ్యకరమైన మద్యపానీయాల గురించి మాట్లాడుకుంటే మొట్టమొదటి స్థానంలో రెడ్ వైన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్తో పాటు మన కణాలను దెబ్బతినకుండా కాపాడే సుగుణాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రెడ్ వైన్ అనేది హృదయ ఆరోగ్యానికి, ఎముకల సాంద్రత మరియు మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. అయినప్పటికీ సహజమైన వైన్ను మాత్రమే సేవించాలి. ఎందుకంటే ఇది ఆరోగ్య ప్రయోజనాలని పెంచుతుంది. టెకీలా. ఎలుకలపై నిర్వహించిన పరిశోధనల్లో టెకీలా కాల్షియం శోషణను పెంచుతుందని మరియు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని కొన్ని కథనాల ద్వారా తెలుస్తుంది. అయినప్పటికీ ఇది ఇప్పటి వరకు మానవులపై మాత్రం నిరూపించబడలేదు. అయితే మానవుల్లో కాల్షియం లోపానికి చికిత్స చేయటంలో ఈ టెకీలా సహాయపడుతుందో లేదో తెలియదు, కానీ టెకీలా సాధారణంగా మంచి ఎంపికగా పరిగణించబడుతుందని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే టెకీలా, వోడ్కా, జిన్ వంటి సృష్టమైన మద్యాలలో క్యాలరీలు మరియు చక్కెరలు తక్కువగా ఉంటాయి. దీనితో పాటు అవి మన శరీరానికి జీవక్రియను అందించటంలో సహాయపడతాయి. బ్రాందీ రుచిలో మాత్రమే కాదు, అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. మీరు ఎప్పుడైనా జలుబు, ఫ్లూతో బాధపడుతున్నట్లయితే ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కాబట్టి ఇది మీకు సహాయపడుతుంది. దీంతో పాటు బ్రాందీ అనేది కొన్ని యాంటీ ఏజింగ్ లక్షణాలని కలిగి ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయితో పాటు బరువు తగ్గటంలో కూడా సహాయపడుతుంది. అలాగే బ్రాందీలో ఉండే పాలీఫెనాలిక్ సమ్మేళనాలు రక్తపోటును తగ్గించడంతో పాటు ధమనుల్లో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఇతర హృదయ సంబంధిత సమస్యలను నివారిస్తాయి. బ్రాందీ శాంతియుతంగా నిద్రించడానికి సహాయపడి కొన్ని ఓదార్పు మరియు విశ్రాంతి లక్షణాలను కూడా కలిగి ఉంది, కాబట్టి దీనిని పానీయాల తర్వాత పానీయంగా పిలుస్తారు. విస్కీ. పైన పేర్కొన్న రెడ్ వైన్ శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఒక పరిశోధన ప్రకారం చూసుకుంటే విస్కీ కూడా మన శరీరంపై అదే ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే మితంగా తీసుకుంటే విస్కీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని పరిశోధనల్లో నిరూపితమైంది. అయినప్పటికీ ఇది నిజంగా గుండెని ఆరోగ్యవంతం చేయగలదా లేదా అనే విషయం ఇప్పటికీ చర్చానీయాంశంగానే ఉంది. కాబట్టి ఇతర యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. షాంపైన్ను ద్రాక్షను ఉపయోగించి తయారు చేస్తారు. ఇందులో ఫెనాలిక్ కంటెంట్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇది ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది. అందువలన చిత్త వైకల్యం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 2013లో నిర్వహించిన ఒక అధ్యయనంలో షాంపైన్ జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుందని కనుగొనబడింది. హార్డ్ కొంబుచా అనేది పులయబెట్టిన టీ నుంచి తయారు చేయబడిన పానీయం. ఇది సాధారణంగా అతి తక్కువ స్థాయి ఆల్కహాల్ శాతం కలిగి ఉంటుంది. అయినప్పటికీ హార్డ్ కొంబుచాలో బీర్ మాదిరిగానే ఆల్కహాల్ ఉంటుంది. ఇది కొన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగి ఉండి జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఏ మద్యం తాగితే ఎటువంటి ప్రయోజనాలు అయితే ఉంటాయో. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అతిగా తాగేస్తే ప్రమాదమే.
కాబట్టి అతిగా కాకుండా మితంగా, అలాగే మీ వైద్య నిపుణుల సలహా మేరకు మద్యం తీసుకోవాలి. ఎందుకంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సో ఫ్రెండ్స్, మరి నేను ఈ రోజు మీకు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్ గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.